రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని వేసిన పిటిషన్లపై కేసీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది అరియామా సుందరం వాదనలు వినిపిస్తున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిబంధనలు పాటించలేదన్న న్యాయవాది సుందరం హైకోర్టుకు నివేదించారు. నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదని సుందరం వాదించారు. అదికాక ఆ నివేదికను కేసీఆర్ హరీష్ రావుకు ఇవ్వలేదని చెప్పారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికనే కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిందన్న సుందరం రాజకీయంగా నష్టం చేకూర్చేలా నివేదిక రూపొందించారని ఆరోపించారు. ఇక ఎలాంటి ఆధారాలు లేకుండా ఇచ్చిన జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని హైకోర్టును కోరారు. బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలని రాజకీయ వ్యూహంతోనే కమిషన్ నియామకం జరిగిందన్న సుందరం నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ నివేదిక రూపొందించిందని నివేదించారు. దురదృష్టవశాత్తు వివిధ కారణాలతో మేడిగడ్డ బ్యారేజ్కు ఒక పిల్లర్ కుంగితే కానీ కుంగిపోవడానికి డిజైనింగ్ కానీ ఇంజనీరింగ్తో కానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. నివేదిక కాపీలను తమకు అందజేయకుండా మీడియాకు ఇవ్వడంలోనే దురుద్దేశం దాగి ఉందన్న సుందరం ప్రజల్లో తమ పరువును అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.